అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'నిహారిక చెప్పే కథలు'. విజయ్ గారు రచించిన 'వద్దన్నా వదిలేస్తానా' నావల్ పార్ట్ 7. మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ విననట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. అప్పుడు మీకు పార్ట్ 7 ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్దాం పదండి. ధన్యని తన బెడ్రూమ్లో పడుకోబెట్టి వెళ్ళి సైలెంట్గా హాల్లోకి వెళ్ళి సోఫాలో పడుకొని కళ్ళు మూసుకుంటాడు. ధన్య మనస్సులో తనకి చోటు ఉంది అని తెలిసి చాలా హ్యాపీగా ఉండి నిద్ర పట్టదు. కానీ పడుకోవాలి అని ఒక 10 నిమిషాలకి మెల్లగా నిద్రపోతాడు. ధ్రువ్కి తన పొట్టపై ఏదో పెట్టినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తాడు. ధన్య ధ్రువ్పై కూర్చొని ధ్రువ్ కనురెప్పలతో ఆడుకుంటూ ఉంటుంది. ధ్రువ్ అది చూసి దీనికి ఇంతగా ఎక్కేసిందా అని అనుకుంటూ ఉంటాడు. ధన్య ధ్రువ్ ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటుంది మత్తుగా. ధ్రువ్ కనుబొమ్మలు పైకెత్తి ఉంటే నీకేంటి, నీకు నాకు పడదు కదా అని అంటాడు. ధన్యకి ఆ మాటకి కోపం వచ్చి ధ్రువ్ కాలర్ పట్టుకొని నాకు ఏంటా, నువ్వు నావాడివి, నీకు నేను తప్ప ఇంకో అమ్మాయి కనిపిస్తే చంపేస్తా అని అంటుంది. చూపుడు వేలు చూపిస్తూ నన్ను చంపేస్తావా, నిన్ను కాదు దానిని చంపేస్తాను అని అంటుంది. చంపుదువు కానీ ముందు దిగు, నాకు ఏదోలా ఉంది అని అంటాడు ఇబ్బందిగా. అవునా అని గడ్డం కింద వేలు పెట్టి ఆలోచిస్తూ నాకు బాగుందే అని అంటుంది. నీకు బానే ఉంటుంది, ముందులే అని ధన్యని సరిగ్గా కూర్చోపెట్టి ధ్రువ్ లేసి పక్కన కూర్చుంటాడు. ధన్య ధ్రువ్ని చూస్తూ ముందుకు వచ్చి పెదాలపై ముద్దు పెట్టేస్తుంది. ధ్రువ్కి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అర్థమయ్యాక ధన్యని దూరంగా నెట్టి ఇక ఇలా కాదు అని దీక్ష రూంలోకి తీసుకువెళ్ళి ధన్యని పడుకోపెడుతుంటే ధన్య కుదురుగా ఉండక రూమ్ మొత్తం తిరుగుతూ ధ్రువ్ని తిప్పుతూ ఉంటుంది. ధ్రువ్ ధన్య అల్లరికి ఎక్కడ తన పేరెంట్స్ లెగుస్తారో అని కంగారుగా ఉంటాడు. ధన్య ధ్రువ్ని 3 చెరువుల నీళ్లు తాగేదాకా తిప్పుతూనే ఉంటుంది. చివరికి ఇలా కాదు అని ధన్యతో పాటుగా ఉన్న తన పర్స్ని తీసి అందులో ధన్య మొబైల్ తీసి తన ఫ్రెండ్ ఆకాంక్ష నంబర్ ఉంటే దానికి ఫోన్ చేసి ధన్యని తీసుకు వస్తున్నా అక్కడికి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పటికే ధన్య ధ్రువ్ చుట్టూ తిరుగుతూ గోల చేస్తూ అప్పుడే ధ్రువ్ పక్కన కూర్చొని తన భుజంపై తల ఆనిస్తుంది. ధ్రువ్ అది చూసి కళ్ళు తాగిన కోతిలా ఇప్పటిదాకా గంతులు వేశావు, ఇప్పుడు అలసట వచ్చిందా అని అనుకుంటాడు. ధన్యని 2 చేతుల్లోకి ఎత్తుకొని ఒక కవర్లో దీక్షది ఒక డ్రెస్ వేసి తన జీప్ దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ధన్య ధ్రువ్ షర్ట్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. ధ్రువ్ ధన్యని జీప్లో జాగ్రత్తగా పడుకోపెట్టి స్టార్ట్ చేసి కాలేజ్ హాస్టల్లో ఉన్న ఆకాంక్ష దగ్గరికి వెళుతూ మధ్యలో ఒక ఫుడ్ షాప్ ఉంటే ఫుడ్ని కొని తీసుకొని వెళ్తాడు. హాస్టల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆకాంక్ష కింద ఉండటంతో ధన్యకి అని తనకిచ్చి తనతో తెచ్చిన కవర్లను ఇచ్చి నా గురించి చెప్పకు, తను తాగినప్పటి నుండి నీతోనే ఉంది అని చెప్పు ప్లీజ్ అని అంటాడు. ఇదనమాట పార్ట్ 7. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.